చాలా కోపంగా ఉన్నారండి. గొడవ పెట్టుకోవడానికే వచ్చుంటారు. చూసుకుందాం రా. ఏంటే అంతా కలిసికట్టుగా వచ్చారు? నాను ఎందుకురా బయటికి గంటేశావు? ఆయన్ని బయటికి పొమ్మనడానికి నువ్వెవడవురా? నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన్న తండ్రిని బయటికి గంటేసి నువ్వు బాగుపడవరా? వాడితే ఏంటి ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు? రే చెప్పరా, నాను ఎందుకురా బయటికి గంటేశావు? అడగడానికి ఎవరు లేరనా నీ పొగరు? ఎరా ఆస్తి అంతా దొంగతనంగా రాయించుకున్నావు కదా, ఎవడేం చేస్తాడని అహంకారమా? మర్యాదగా మాట్లాడవే. అది నాకు నా తండ్రికి మధ్య గొడవ. అడగడానికి నువ్వెవరు? మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారా? ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది. ఇక మీదట ఈ ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు. ఆడపిల్లకు పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవరా చెప్పారు? నీకెంత హక్కుందో మాకు అంతే హక్కుంది. ఈ ఇంట్లో నువ్వెలా పుట్టావో మేము అలాగే పుట్టాం. ఏరా మా చెల్లికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి నువ్వెవడవరా? ఇదంతా నువ్వు సంపాదించిందా? మా నాన్న కష్టపడి సంపాదించింది. కష్టపడి సంపాదించిన వాడిని బయటికి తరమేసిన నీకు మాత్రం ఇంట్లో పనేంట్రా? రారా బయటికి. ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద. చూడండి, న్యాయం మారింది, చట్టంలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కులున్నాయి. మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది. ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి. ఏంటలుడు ఇలా నోటీసులు దాకా తీసుకొచ్చావు? తోబుటూలు అడిగితే 1,00,000 2 లక్షలు పడేసి వదిలించుండవచ్చు కదా. యూ డోంట్ వర్రీ. ఈ కేసులు గీసులు నన్నేం చేయలేవు. ఆస్తంతా మా నాన్న స్వార్జితం. ఆయన స్వదస్తూరితో నాకు రాసిచ్చేశాడు. ఈ ఆస్తి వాళ్ళకి వెళ్ళడానికి మా తాతల దగ్గర నుంచి వచ్చిందేం కాదుగా. మీ నాన్నకు నీకు రాసిచ్చిన వీళ్ళు క్యాన్సిల్ చేసుకునే హక్కు, తనకిష్టమైన వాళ్ళకు రాసుకునే హక్కు ఆయనకుంది. అలా క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం నీ డిపాజిటే గల్లంతవుతుంది. చూడండి అంకల్, దేవుడు మా ముఖాన్ని ఎటు మంచి రాత రాయలేదు. కనీసం మా చెల్లెలికైనా మంచి సంబంధం వచ్చింది. అదే నా జీవితంలో సుఖపడితే మాకంతే చాలా. మీ ముగ్గురు కలిసి ఎలాగైనా ఈ పెళ్లి చేసి తీరుతాం. మీరు ఓకేనమ్మా, కానీ మీరు చేస్తున్న పనికి ఆ ముగ్గురు మూర్ఖులు, అదే మీ అద్దగోలు ముగ్గురు ఒప్పుకోవద్దు. వాళ్ళు ఎలాగూ అడ్డుపడతారు, మనం వాళ్ళని లైన్ లో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలకి వెళ్ళిందే తాతుండా మీ ఓనర్ చేత మమ్మల్ని తుళ్ళబడిపిస్తారా? అబ్బా, ఇత మీదట మీతో మాతో ఏ విధమైన సంబంధం లేదు. విడాకులే. ఇదిగో రోడ్డు మీద చాలా అసహ్యంగా ఉంటుంది, లోపలికి రండి మాట్లాడుకుందాం. ఆయన అతడు ఉన్నంత వరకు మేము లోపలికి రావండి. ఓరి మీ తుంపలు తెగ తెల్లవారు లేస్తే ఆయన ఎందుకు ఆరిపోసుకుంటారు? ఇదిగో కూతుళ్ళను సుఖపెట్టగల మనుషులు ఎవరని మిమ్మల్ని వెతికి మరీ అల్లుడిగా చేసుకున్నాడు. అరే తన కళ్ళ ముందే కన్న కూతుళ్ళను ఆ విధంగా అవమానిస్తుంటే ఆ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో కాస్తైనా ఆలోచించారా? ఊరండి. ఏంటండి ఊరేది? ఊ తప్ప మరి మామూలు గురించి ఎవరిని ఆలోచించాడా? పెద్ద నీతులు చెప్పడానికి వచ్చాడు. ప్రపంచం ఈ నొత్తడే తూతుల పెళ్లిళ్ళు చేశాడు. మేము మాత్రం ఏం సుతపడుతున్నాం? ఆయన మాకు ఏమి ఇచ్చాడు? ఇస్తానన్న డబ్బు ఇచ్చాడా? ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడా? ఇంత క్షణంతో ఆయన తొడగడానికి వీల్లేదు. చూడండి, మా నాన్న మీ పట్ల తప్పే చేసి ఉండొచ్చు. ఇప్పుడైనా మానసికంగా నలిగిపోయారు. మా చెల్లెలికి పెళ్లి కూడా నిశ్చయించారు. కానీ మా అన్నయ్య ఆస్తంతా రాయించుకుని ఇంట్లోంచి గెంటేశాడు. ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేయాలో తెలియక కుమిలిపోతున్నారు. ఇది చచ్చిన వాణ్ణి, చింత బతికిన వాణ్ణి కాలుస్తుందట. అలాగే తనలో తాను కాలిపోతున్నారు. ఇప్పుడు మనం కూడా కాదంటే ఎక్కడికి వెళ్తారు? నాగభైరవ బుచ్చబాయ్ సత్రంలో ఉండమను. ఉన్న ఆస్తంతా తొడుతు పేరు రాసిచ్చేసి తూతురు పెళ్లి అరేటప్పటికి డబ్బుల కోసం ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చాడా? మీరు ఆయనకి ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు. ఆ డబ్బేదో మేము ఉద్యోగాలు చేస్తున్న ఆఫీస్ లో ఏర్పాటు చేసుకుంటాం. మీరు దగ్గరుండి నడుం కట్టి పెళ్లి జరిపిస్తే చాలు. నా వల్ల మీ సంసారంలో గొడవలు వద్దమ్మా. అసలు నేను ఇక్కడికి రాకూడదు. నేను వెళ్ళిపోతాను. ఆగండి నాన్న, మేమింతిదిగా వాళ్ళని అడుగుతున్నా కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడే వాళ్ళతో మాకేం పని? మేము కూడా వచ్చేస్తాం. నిన్నెత్తడ ఉండమని ఎవరు బతిమాలలేదు. పౌరుషం ఉన్న దానివైతే ఈ పాటికి ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిండేదానివి. ఎత్తడితే లోపలికి వెళ్ళిపోతున్నావు? మీ నాన్నిచ్చిన వెండి బంగారం మూట్లున్నాయి, మోసి వెళ్ళిపోదావునా? తట్టు బట్టలతో వచ్చావు, తట్టు బట్టలతో బయట నాడు. మన ఇంటికి పోలీసులు వచ్చారు. మనం ఏమన్నా నచ్చలైట్లా కనపడుతున్నావా? ఇక్కడ కళ్యాణి కస్తూరి కవితల భర్తలు ఎవర్రా? జస్ట్ ఇంతకు ముందు వరకు నేను కవిత హస్బెండ్ ని, నేను కస్తూరి మొగుడిని. నేను కళ్యాణి భర్తని. కానీ ఈనాటి నుంచి మేము ఫ్రీ బర్డ్స్, నో అలార్మ్స్. ఏంటండి దౌర్జన్యం ఎలా చేస్తారు? ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. వాళ్ళని ఎందుకు ఇలా కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నానా? కట్నం తేలేదని వాళ్ళు మిమ్మల్ని బాధించినందుకు. మమ్మల్ని బాధ పెడుతున్నారని
మీకు అసలు ఎవరు చెప్పారు? మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు. వాడెవడండి కంప్లైంట్ ఇవ్వడానికి? కట్టుకున్న పెళ్ళాలం మేమేమైనా కంప్లైంట్ ఇచ్చావా? మర్యాదగా వాళ్ళ క్షమాపణ చెప్పండి, లేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? క్షమాపణ చెప్తారా లేదా మమ్మల్ని వెళ్ళి మీ పై ఆఫీసర్లు కలవమంటారా? లా అండ్ ఆర్డర్ మాకు కూడా తెలుసు. సారీ మేడం, మిమ్మల్ని కొట్టడం తప్పే. అది తొట్టడానికి ముందు ఆలోచించాలి. ఎమ్మెల్యే అల్లుడై ఉండి ఇలాంటి పని చేశారు. మీ సిస్టర్స్ వాళ్ళ భర్తలు బాధించలేదట, మీ వల్ల మేము ఇన్సల్ట్ అయ్యాం. ఏంటయ్యా ఎంక్వైరీ చేయమంటే మా బాల్ మీద చేసుకున్నావంట? పెద్ద గొప్పడిలే, వెళ్ళవయ్యా. నన్ను క్షమించండి అక్క. బాల్ మిమ్మల్ని బాధలు పెడుతున్నారని తెలిసి ఆ కోపంలో కంప్లైంట్ ఇచ్చాను. మీరు ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసి నేనంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇక నుంచి మీరు ముగ్గురు ఉద్యోగాలు చేయాల్సిన కర్మ లేదు. మీ నలుగురికి 4 లక్షలు తెచ్చాను. అప్పుడేదో డబ్బు టైట్ లో ఉండి ఆ టెన్షన్ లేదో అంటే నాన్న కోపంతో వచ్చేశారు. నువ్వు కూడా ఏంటన్నా కురతనంగా నేనేదో అంటే కోపంతో వచ్చాడేనా? ఇరుగు పొరుగు వాళ్ళంతా నన్నంత అసహ్యంగా చూస్తున్నారో తెలుసా? నాకు మీరు అక్కడ తప్ప ఇంకెవరున్నారు నాన్న? చూడు, వాళ్ళకింకా నా మీద కోపం పోలేదు. ఇదిగో ఈ డబ్బు నువ్వే నీ చేత్తో తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయ్. చిన్న చెల్లి పెళ్లి నేను దగ్గరుండి ఘనంగా జరిపిస్తాను. దీనికి కావాల్సిన డబ్బు నగలు ఇందులో ఉన్నాయి. ఈ బుద్ధి నీకు ముందే ఉండుంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కాదు కదరా. వాళ్ళ ముగ్గురు మన ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారంట. ఇదేమన్నా బాగుందా చెప్పు? ఏమ్మా, ఇది నిజమా? అవును, మమ్మల్ని తీసి పారేసిన వాడికి మా ఆస్తి మాత్రం ఎందుకు దక్కనివ్వాలి? ఇంటి మీద అప్పు చేసే కదా ఫ్యాక్టరీ కట్టాను. ఇప్పుడు ఈ కేసులు గీసులు అంటే నా ఫ్యాక్టరీ మూసేస్తారు, నేను రోడ్డు మీద పడాలి. ఒరే గిరి, బాధపడకరా. ఈ ఆస్తికి వీళ్ళకేం సంబంధం లేదని దీని మీద సంతకాలు పెట్టమన్నా. వీళ్ళ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను. సర్లే ఉండు. కుర్రవేదం ఏదో ఒడిదుడుకులు పడ్డాడు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. వాడు మాత్రం ఎవరు? మీకు తోడపుట్టిన వాడేగా. ఇలా కేసులు పెట్టుకుని కోర్టు పాలవద్దు. ఈ డబ్బులు తీసుకుని ఆ సంతకాలు ఏవో పెట్టండి అమ్మా. ఏంటి నీకేమైనా బుద్ధుందా? నాన్నకు కొడుకు దొంగెడుపు చూసి మతిపోయిందనుకుంటే నీకేమైందే? ఇచ్చేయి, ముందే డబ్బిచ్చేయి. లేనిపోని గొడవలు ఎందుకమ్మా? మీ అందరికీ డబ్బులిచ్చి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తానంటున్నాడుగా. ఏంటి వీడు ఘనంగా జరిపించేది తోటకూర కట్ట? నిన్ను మెడపెట్టి బయటికి గింటిన ఈ జిత్తుల వారి నక్కని నువ్వు కూడా నమ్ముతున్నావంటే ఏమనుకోవాలి? మొత్తం ఆస్తంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. వాడికి నిజంగా ఏ కోసానైనా కొంచెం అభిమానం ఉంటుంటే నిశ్చితార్థమైన చెల్లెల్ని బయటకు గింటుతాడా? కన్న తండ్రిని గడప తొక్కదంటాడా? వాడికి అభిమానం లేకపోయినా నాకు ఆత్మాభిమానం ఉంది. అవును, వాడు సంతకాలు పెట్టించుకోవడానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎవరే నాటకాలు ఆడేది? ఇదన్నా మీరు మీ మొగుడు సంపాదించిన ఆస్తా, మా నాన్న సంపాదించిన ఆస్తి? మర్యాదగా కాగితాల మీద సంతకాలు పెట్టండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటో నువ్వు చేసేది ఇస్తరాకులు ఈనిపులా. కూటికి గతి లేని పోరంబొక్కులు చేసుకుని ఏంటే మీ నిలుగు? నాన్న నువ్వు చెల్లి నాతో. నువ్వేంటో దాన్ని పెళ్లి చేసేది? మావగారి కాళ్ళు నాకే కుక్క. మా మావగారిని ఏమనంటే గోమ పగిలిపోతుంది. గంజి గతి లేని తవటన్నారా? దీని పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను రా. కవిత, సరైన సమయంలో నువ్వు మా మానాన్ని కాపాడావు. ఇప్పుడు నీ మానాన్ని కాపాడడం నా డ్యూటీ. రెడ్ లైట్ పడినా సరే, గ్రీన్ లైట్ పడకపోయినా సరే దూస్తెళ్ళిపోతా. మా బ్రదర్స్ అందరం కలిసి మీ చెల్లెలి పెళ్లి ఎగ్జిబిషన్ లెవెల్. ఆలు మగలు సృష్టించేదే అందమైన ఫ్యామిలీ. అన్నదమ్ములు కలిసి ఉండేదే అచ్చమైన ఫ్యామిలీ. ఆడపిల్లకి పెళ్ళైపోతే అత్త ఇల్లే ఫ్యామిలీ. కోడలింటికి వచ్చిందేంటి కొడుకులింకో ఫ్యామిలీ. ఆలు మగలు సృష్టించేదే అందమైన ఫ్యామిలీ. అన్నదమ్ములు కలిసి ఉండేదే అచ్చమైన ఫ్యామిలీ.
ఉండదిరో కన్న వాళ్ళకి భేదాలెందుకురో రేపు జరిగేదెవరికి తెలుసునురో సంక్రాంతి రాకముందే అల్లుడేమో గిల్లుడాయే పైసాల కాడికొస్తే పిల్లడేమో అల్లుడాయ ఆల మగలు సృష్టించేదే అందమైన ఫ్యామిలీ అన్నదమ్ములు కలిసుండేదే అచ్చమైన ఫ్యామిలీ వేప చెట్టుకి ఆడైనా జామకాయలు కాసేనా బండరాయికి బంధాలేవన్నా కత్తి పీటకి చుట్టాలెవరన్నా కోడలింటికి వచ్చేది, కొడుకు సంగతి తెలిసేది, అంతదాకా ఆగరవోరన్నా, ముందే దోచిపెట్టి ఈగవపోయినా. గడ్డాలు రాకముందు అమ్మగారు నాన్నగారు పిల్లాము వచ్చిన తాతగారు మామగారు ఆలు మగలు సృష్టించేదే అందమైన ఫ్యామిలీ అన్నదమ్ములు కలిసుండేది అచ్చమైన ఫ్యామిలీ. ఆడపిల్లకి పెళ్ళైపోతే అత్త ఇల్లే ఫ్యామిలీ కోడలింటికి వచ్చిందేంటి, కొడుకుదింకో ఫ్యామిలీ ఫ్యామిలీ. ఆలు మగలు సృష్టించేదే అందమైన ఫ్యామిలీ అన్నదమ్ములు కలిసుండేదే అచ్చమైన మీ ముగ్గురు ఇమీడియట్ గా మీ పెళ్ళాల చేతి ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టించివ్వండి. పెట్టకపోతే ఈ పెళ్లి జరగదు. నీకేం పోయాక వచ్చిందా పాపిస్తాడా? మంగరే మీరు అలా ఉండండి, ఈ లుచ్చక బచ్చగాడిని మేము చూసుకుంటాం. మంచిగా మర్యాదగా అడ్డు తప్పుతో, లేకపోతే నీ క్లచ్ ప్లేటు బద్దలైపోద్ది. నా అల్లుడి మీదే చేసుకుంటారా? మీ ముగ్గురు తలకాయల్ని నరికేస్తాను. హరి ఎమ్మెల్యే ఊరి నా డ్రైనేజు నీకేం పండ్రు ఇక్కడ మంచి టైంకి వచ్చారు. అవును, కూతురు పెళ్లిలో మన బాగా మర్యాద చేశాడు తదా, ఇప్పుడు మన మరదల పెళ్లిలో వాడికి కూడా మర్యాద చేయాలి తదా. ఏయ్! ఏంట్రా వాగుతున్నావు దిక్కులేని కుక్క? ఆ, నేను దిత్తులేని తుత్తనా, నువ్వే ముసలి నా. నన్ను ఎప్పుడైనా చూసావా? తెలీదు. నిన్ను ఎప్పుడైనా చూసావా? పసుపు కళ్ళ వేసిన కళ్ళ ఉంటుంది. అరే బ్రోకరు, నువ్వేంటి ఈ అవతారం ఏంటి? అవునయ్యా బాబు, కమిషన్ డబ్బులకి ఆశపడి నేను చేయించిన పెళ్లిళ్ళన్నీ సర్వనాశనం అయిపోయి ఆ పాపం నన్ను చుట్టుకొని నా ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా ఎత్తుకుపోయారు. ఇలాంటి 100 పెళ్లిళ్ళకి మంగళవాద్యం వాయిస్తే నా బతుకు మంగళకరంగా ఉంటుందని ఓ స్వామి చెప్పాడు. అయితే ఆలస్యం ఎందుకండి, వాయించండి. వెరీ గుడ్. ఈసారి కారం కారం కొడతాను అన్నారు. అయిపోయిందా? ఏంటి కవిత, మళ్ళీ కళ్ళు తిరిగేలా కొట్టావు? వచ్చేసింది. కొడితే కొట్టావు కానీ థ్యాంక్స్. రైట్ రారా.
ఎక్కడ వాళ్ళు ఏంటే నన్ను మోసం చేసి పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఆ దేవుడి దిగి వచ్చిన పెళ్లి జరగదే. పోవే. తమ్ముడు, పెద్దదాన్నైనా నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను రా. కమల జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్ రా, ప్లీజ్. నా మాట విను. మీ చెల్లి పెళ్లి బాగా జరగాలని అనుకుంటున్నారు కదూ? ఈ పత్రం మీద మీ ముగ్గురు సంతకాలు పెట్టండి. నేనే దగ్గరుండి ఈ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. ఈ పత్రాల మీద సంతకం పెట్టాలి అంతే కదా? ఇలా ఎవరా అక్క, నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు కూడా ఇంటి వాడితో చేరి లేకపోతే ఏమిటి? పెద్ద ఆస్తి కోసం మన చెల్లెల జీవితం నాశనం చేసుకుంటావా? దాని పెళ్ళైతే నాకు అంతే చాలు. నేను సంతకం పెడతాను. ఆగు. సంతకం పెట్టకపోతే ఏం చేస్తాడో నేను చూస్తాను. నీకు ఎమ్మెల్యే దెయ్యం పట్టిందిరా. ఆ దెయ్యాన్ని నేనే వదిలేస్తాను. తోడ పుట్టిందని కూడా చూడకుండా నిన్ను కొట్టాడు. నిన్ను చూడాలని చూడకుండా దాన్ని కొట్టాడు. ఇలాంటి దుర్మార్గుడికి క్షమించి వదిలేస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. వాడినిలా కొట్టినంత మాత్రాన వాడికి బుద్ధి వస్తుందా? మీ మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుందా? వాడిలా రెచ్చిపోవడానికి కారణం మీరే. వాడి మీద మీరు చూపించిన అభిమానం కూతుళ్ళ మీద కూడా కొంచెం చూపించుంటే మన ఇంటికి గట్టి పట్టుండేది కాదు. చిన్నప్పటి నుంచి కొడుకు లాల్నే చూశారు గాని కూతురు లాల్లా పాల్లా చూడలేదు. అది ఏ తండ్రికైనా ముప్పు తెచ్చే పెద్ద తప్పు. వాడు చిన్నప్పటి నుంచి తుంటరి. ఇప్పుడు మంచి మర్యాద రావాలంటే ఎలా వస్తాయి? అవునమ్మా, ప్రతి తండ్రి ఆలోచించినట్టే నేను ఆలోచించాను. 4 అక్షర ముక్కలు నేర్పించి 4 రాళ్లు సంపాదిస్తే కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నాను కానీ ఇంతగా దిగజారుతాడనుకోలేదు. కన్న బిడ్డల మీద ప్రేమ పెంచుకోగానే సరిపోదు. వాళ్ళని కట్టుదిట్టంలో పెట్టుకోవాలి, క్రమశిక్షణతో పెంచుకోవాలి. ఇంటికి వారసుడు మగ పిల్లవాడే, ఆడపిల్లలది ఏముంది అని పిల్లల్ని పెంచితే ఇదిగో ఇలాగే ఆస్తులు తరిగిపోతాయి, ఆప్యాయతలు కరిగిపోతాయి. ఊవను అన్నీ అడగను. ఎందుకంటే నువ్వు ఊ అన్నా అనకపోయినా ఇది వాస్తవం. శాస్త్రి గారు, నా అన్నే అనకండి. ఆయన చదువులేనివాడు. ఆయన నేను బాగుండాలని నన్ను ఎంతో ప్రేమతో పెంచాడు. కానీ నేను చదువుకున్న మూర్ఖుణ్ణి. ఆయన ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకోలేక ఇలా ప్రవర్తించడం నా తప్పే. అక్క, నాన్న సంపాదించినంత నా ఆస్తి అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ అగౌరవపరిచాను. క్షమించండి. పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా నా అహంకారంతో మిమ్మల్ని అవమానించి మృగంలా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. ఇక నుంచి మీరంతా వేరువేరుగా ఉండక్కర్లేదు. మనమంతా కలిసే ఉందాం. అదే నువ్వు ఎప్పుడు నీ నోట్తో బావలసయ్యా అన్నావో అప్పుడే అన్ని మర్చిపోయావు.
ఇక్కడ చూడు నేను ఎలా రెచ్చిపోతాను రే నువ్వు అలా రెచ్చిపోయి బొడ్లో చెయ్యట్టావో నేను ఫ్రంట్ బ్రేక్ పీకి బొడ్లో పొడుస్తాను. గిరి, నిన్నటి దాకా ఆడదాని ఆస్తి మామగారిచ్చిన డబ్బుతో హాయిగా బ్రతకాలనుకున్నాం. అది ఎంత తప్పు మా పెళ్ళారు మాకు బాగా నేర్పారు. అందుకే ఇవాళ నుంచి కష్టపడి సంపాదించి గౌరవంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ నుంచి మన ఫ్యామిలీ పప్పులో ఉప్పులాగా, దప్పడంలో ముక్కల్లాగా, చెత్తకుంటిలో కుప్పలాగా, ఆటోలో ప్యాసింజర్ లాగా కలిసిమెలిసి ఉంటాం. మాకు వేరే ఆస్తులు ఏం అక్కర్లేదు మావయ్య గారు. అంత మాటలకు బాబు. ఎప్పుడైతే నా కూతురు నా మర్యాద కోసం, నా కుటుంబ గౌరవం కోసం ఇంత త్యాగం చేశారో అప్పుడే వాళ్ళు నాకు వారసులు. నా కొడుక్కి నా ఆస్తి మీద ఎంత హక్కు ఉందో నా కూతురికి అంతే హక్కు ఉంది. శభాషురా శంకరయ్య. మగపిల్లల్ని నెత్తిన పెట్టుకొని ఆడపిల్లల్ని తక్కువగా చూసే ప్రతి తండ్రి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు కాబట్టే ఇక నుంచి మీది హ్యాపీ ఫ్యామిలీ. ఆలు మగలు సృష్టించేది అందమైన